ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంక మనం ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేరు. నమ్మకాలు ఊరికే కలగవని, ఆధారాలు సాక్ష్యాలు ఉండాలి. ఆధారం లేనిది అబద్ధం అయిపోతుందా? సాక్ష్యం లేనిది నిజం కాకుండా పోతుందా? దొంగలు పడ్డారంటానికి నోటి మాటలు సరిపోవని, ఆధారాలు సాక్ష్యాలు కావాల్సిందే. మనిషి మీదున్న నమ్మకమే 100 ఆధారాలకి 1000 సాక్ష్యాలకి సమానమావయ్యా. ఒక మనిషి మీద అందరికీ ఒకలాంటి అభిప్రాయమే ఉండదవని. అందుకే మనం చెప్పింది నిరూపించుకోవాలి. ఆ దొంగలు దొరుకుంటే ఇవే నోళ్లు మూతపడేవి, మీ నోళ్లు పొగిడేవి. ఏం చేయమంటారు? మా టైం బాగాలేదు కదా, అందుకే అందరితో పడాల్సొస్తుంది. మాటలు అనిపించుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళైపోరు కదా. ఎంత జరిగాక కూడా సింపతి వర్కౌట్ చేసుకోవాలని ఎలా ప్రయత్నిస్తుందో చూడండి. అత్తయ్యగారు, అవనిని మీరు నెత్తిన పెట్టుకుందామని అనుకుంటున్నారు. అవని మాత్రం ఎప్పటికప్పుడు తన బుద్ధిని చూపిస్తూనే ఉంటుంది. నా జాతకం విషయంలో అబద్ధం చెప్పింది, ఇప్పుడు దొంగలు పడ్డారని అబద్ధం చెప్పింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన మీరు మంచి పనులు చేసి అందరి మనసులు గెలుచుకుని తిరిగి ఈ ఇంట్లోకి రావాలి గాని ఇలా ఇంట్లోకి రావడానికి లేనిపోని అబద్ధాలు చెప్పకూడదు. ఇలాంటి పనులు చేస్తే దగ్గర కాదు, ఇంకా ఇంకా దూరం అవుతారు. ఇంక బయటికి నడవండి. ఏం ఆలోచిస్తున్నారు? బయటికి పొండి. ఈ ఇంట్లో అందరి మధ్యలో నాకు అవమానం జరిగినా నాకు బాధ లేదత్తయ్య. మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుకి అవమానం జరుగుతుంది. మీరు ప్రేమగా చూసుకున్న తమ్ముడికి అవమానం జరుగుతుంది. అయిన వాళ్ళందరికీ దూరం అయిపోయామే అని తన ఇంటి ముందు నిలబడి బాధపడిన రాముడు లాంటి నా భర్తకు అవమానం జరుగుతున్నందుకు నా మనసుకు రంపపు కోతలా ఉంది. నా భర్తని అవమానించిన ప్రతి నోరు క్షమించమని అడిగే రోజు వస్తుంది, తొందరలోనే వస్తుంది. నీ సెంటిమెంట్ డైలాగులకి అమ్మా నాన్నల మనసులు కరిగిపోవు గానీ బయలుదేరండి. అసలే రాత్రి అయిపోయింది, మేము తలుపులు మూసుకొని పడుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.